హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ ఆల్జబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి, అలాగే డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషను, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, టైప్స్ ఆఫ్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ నేర్చుకుని ఎక్సర్సైజ్ 2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ఆల్జబ్రిక్ టర్మ్, న్యూమరిక్ టర్మ్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. ఇది ఒక ఎక్స్ప్రెషన్ 2x + 9 అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇందులో 2x ఒక టర్ము, 9 ఒక టర్ము. 2x అనేది ఎలా ఫామ్ అయింది అంటే xని 2ని మల్టిప్లై చేయడం వల్ల 2x అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది. x ఈజ్ మల్టిప్లై బై 2 అండ్ 9 ఈజ్ యాడెడ్ టు ఇట్. xని 2తో మల్టిప్లికేషన్ చేసి ఆ టర్మ్కి 9ని యాడ్ చేశారనమాట. సో బోత్ 2x అండ్ 9 ఆర్ టర్మ్స్. 2x ఒక టర్ము, 9 ఒక టర్ము. అయితే ఇందులో 2xని మనం ఆల్జబ్రిక్ టర్మ్ అంటాము. 2x ఈజ్ కాల్డ్ ఆల్జబ్రిక్ టర్మ్ అండ్ 9 ఈజ్ కాల్డ్ న్యూమరిక్ టర్మ్. అంటే ఓన్లీ నంబర్ మాత్రమే ఉంటే కనుక దాన్ని న్యూమరిక్ టర్మ్ అంటాము. నంబరు అలాగే వేరియబుల్ రెండు కలిపి కనుక ఉన్నట్లయితే దాన్ని ఆల్జబ్రిక్ టర్మ్ అంటాము. నెక్స్ట్ అలానే ఇంకొక ఎక్స్ప్రెషన్ చూద్దాము. 3x² - 11y. ఈ ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. 3x² ఒక టర్ము, -11y అనేది సెకండ్ టర్ము. అయితే రెండిట్లోనూ ఆల్జబ్రిక్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఆల్జబ్రిక్ టర్మ్సే అవుతాయి. ఇందులో న్యూమరిక్ టర్మ్ అనేది లేదనమాట. 3x² ఎలా ఫామ్ అయింది అంటే 3x² ఈజ్ ఫార్మ్డ్ బై మల్టిప్లయింగ్ 3x అండ్ x. 3x మల్టిప్లికేషన్ చేస్తే 3x² వస్తుంది. అలాగే 11y ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ 11 అండ్ y. 11y ఈజ్ దెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3x² to get the expression 3x² - 11y. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఒక టర్మ్ 3x², సెకండ్ టర్మ్ 11y అవుతుంది. ఇక్కడ x² అనేది ఎలా వచ్చింది అంటే వెన్ వీ మల్టిప్లై x విత్ x వీ కెన్ రైట్ దిస్ యాజ్ x². అలాగే మనం 4ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 4² అని రాస్తాము. 5ని 5తో మల్టిప్లికేషన్ చేస్తే 5² అని రాస్తాము. లేదా 3 టైమ్స్ కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే x³ అని రాస్తాము. x 3 times, that is x into x into x. We can write this as x³. ఇలా రాస్తాము. చదివేటప్పుడు x³ అని చదువుతాము. అలాగే నెంబర్స్ని కనుక 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 6 into 6 into 6 ఇది రాసేటప్పుడు సింపుల్గా 6³ అని రాస్తాము. ఈ 6ని బేస్ అంటాము, 3ని ఎక్స్పోనెంట్ అంటాము అనమాట. నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం దీని గురించి. ఇక్కడ మనకి డూ దిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇందులో మనం ఎక్స్ప్రెషన్స్లో అన్ని టర్మ్స్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫస్ట్ది 3 టర్మ్స్ ఉన్నాయి. ఇవి 5x² ఒక టర్ము, 3y సెకండ్ టర్ము, 7 అనేది థర్డ్ టర్ము. ఇందులో ఈ రెండు కూడా ఆల్జబ్రిక్ టర్మ్స్ అవుతాయి. 7 అనేది న్యూమరిక్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇవి కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. 5x²y అనేది ఒక టర్ము, 3 అనేది సెకండ్ టర్ము. ఈ ఫస్ట్ టర్మ్లో వేరియబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని ఆల్జబ్రిక్ టర్మ్ అంటాము, దీన్ని న్యూమరిక్ టర్మ్ అంటాము. నెక్స్ట్ ఇందులో మొత్తం ఒకటే టర్మ్ ఉందన్నమాట. మధ్యలో ప్లస్లు మైనస్లు ఏమీ లేకపోతే కనుక అది మొత్తం ఒకటే టర్మ్ అవుతుంది. 3x²y ఇది మొత్తం ఒకటే టర్ము. ఇందులో మనకి న్యూమరిక్ టర్మ్స్ లేవు, మొత్తం ఇది ఆల్జబ్రిక్ టర్మ్ అనమాట. నెక్స్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి. 5x ఒక టర్ము, -7 అనేది ఒక టర్ము. 7 అనేది న్యూమరిక్ టర్మ్ అవుతుంది, 5x అనేది ఆల్జబ్రిక్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. 5x ఒక టర్ము, 8 అనేది ఒక టర్ము. ఇది 2 అనేది ఒకటి, y అనేది ఒకటి అనుకుంటారు. ఇది ఒకటే టర్మ్ అనమాట. ఎందుకంటే ఈ బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థము. సో -2 ఇంటూ -y రెండు మల్టిప్లికేషన్ చేస్తే 2y వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2y. ఇది మొత్తం ఒకటే టర్మ్ అనమాట. సో మొత్తం ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ రెండు 5x 2y అనేవి ఆల్జబ్రిక్ టర్మ్స్ అవుతాయి. 8 అనేది న్యూమరిక్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. 7x² ఒక టర్ము, -2x అనేది సెకండ్ టర్ము. ఈ రెండు కూడా ఆల్జబ్రిక్ టర్మ్సే, న్యూమరిక్ టర్మ్ లేదు ఇందులో. వేరియబుల్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఆల్జబ్రిక్ టర్మ్ అంటాము, ఓన్లీ నంబర్ కనుక ఉన్నట్లయితే దాన్ని న్యూమరిక్ టర్మ్ అంటాం అనమాట. ఇవి ఆల్జబ్రిక్ టర్ము, న్యూమరిక్ టర్ము. నెక్స్ట్ లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్ గురించి నేర్చుకుందాము. ఈ చాప్టర్లో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ టర్మ్స్ని యూజ్ చేసే మనం ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తాము. లైక్ టర్మ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేద్దాం. 5x 8x రెండిట్లోనూ x అనే వేరియబుల్ ఉంది. నెక్స్ట్ 7a² 14a², ఈ రెండిట్లో కూడా a² అనే వేరియబుల్ ఉంది. నెక్స్ట్ 3xy 4xy, ఈ రెండిట్లోని xy సేమ్ వేరియబుల్ ఉన్నాయి. నెక్స్ట్ 3xy² అండ్ 4x²y,
రెండిట్లోనూ వేరియబుల్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ఒకటి, వైలు వై ఇంటూ వై అని అర్థం, ఎక్స్ ఇంటూ వై అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇంటూ వై అని అర్థం. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ సేమ్ కాదనమాట. సో ఈ 4 ఎగ్జాంపుల్స్లోనూ ఫస్ట్ 3 వేరియబుల్స్ సేమ్గా ఉన్నాయి. ఇట్లా సేమ్ వేరియబుల్ కనుక ఉన్నట్లయితే ఆ టర్మ్స్ని లైక్ టర్మ్స్ అంటాము. చూడండి ఎక్స్ సేమ్ వేరియబుల్ ఉంది, ఏ స్క్వేర్ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్వై సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా లైక్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్నాయి వేరియబుల్స్ కాబట్టి ఇవి అన్లైక్ టర్మ్స్ అనమాట. మనకి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు లైక్ టర్మ్స్కి అన్లైక్ టర్మ్స్కి. ఈ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ గుర్తుపెట్టడం అనేది మనకు బాగా వచ్చి ఉండాలి. లైక్ టర్మ్స్ ఆర్ టర్మ్స్ విచ్ కంటైన్ ది సేమ్ వేరియబుల్స్ విత్ ది సేమ్ ఎక్స్పోనెంట్స్. సేమ్ ఎక్స్పోనెంట్ అంటే మనకి పైన ఉండేదాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. ఇక్కడ ఎక్స్కి ఎక్స్పోనెంట్ 1, వైకి 2. అలాగే ఇక్కడ ఎక్స్కి ఎక్స్పోనెంట్ 2 ఉంది, వైకి 1 ఉంది. కాబట్టి ఈ రెండు డిఫరెంట్ అనమాట. ఇట్లా ఉంటే వీటిని అన్లైక్ టర్మ్స్ అంటాము. సో లైక్ టర్మ్స్ని అన్లైక్ టర్మ్స్ని గుర్తించడం వచ్చినట్లయితే మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. డూ దిస్లో మనకి లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ గుర్తించడం ఎలాగో చూద్దాము. గ్రూప్ ది లైక్ టర్మ్స్ టుగెదర్. ఇక్కడ మనకి కొన్ని ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. వీటిలో మనం లైక్ టర్మ్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయాలన్నమాట. ఫస్ట్ది ఏముంది, 12x అని ఉంది, అంటే x అనే వేరియబుల్ ఉంది. ఇక మిగతా వాటిల్లో x అనే వేరియబుల్ ఎక్కడుందో చూసి వాటన్నిటిని ఒక గ్రూప్గా రాయాలి. 12x, 25x, ఇంకెక్కడన్నా x ఉందా, ఇక్కడ x ఉంది, ఓన్లీ x మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా కూడా లేదు. సో ఈ అండర్లైన్ చేసిన 3 కూడా లైక్ టర్మ్స్. అలాగే ఇవి న్యూమరిక్ టర్మ్స్, 12, -25, 1 ఇవి న్యూమరిక్ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ అలాగే 25y అని ఉంది. మనం ఇంతవరకు ఒక బాక్స్ లాగా రాద్దాం. అంటే ఇక్కడ వేరియబుల్ y ఉందన్నమాట. ఇంకా y ఎక్కడెక్కడ ఉందో చూడండి, 12y ఇది ఒకటి, నెక్స్ట్ y. మనం ఈ బాక్స్ చుట్టినవన్నీ కూడా లైక్ టర్మ్స్ అనమాట. ఇక y ఓన్లీ y ఇంకెక్కడా లేదు. సో మనం అండర్లైన్ చేసిన 3 కూడా ఎక్స్ టర్మ్స్. అలానే ఇట్లా బాక్స్ కొట్టిన 3 కూడా వై టర్మ్స్. నెక్స్ట్ మిగిలినవి చూద్దాం. 25xy అని ఉంది, 2xy అని ఉంది. రౌండప్ చేస్తున్నాను చూడండి, 25xy, 2xy ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ 5x²y ఇంకెక్కడుంది అలాంటిది, 4x² ఇక్కడ ఉంది. సో వీటిని మనం ట్రయాంగిల్ చేద్దాం. 5x²y, 4x²y ఈ రెండు ట్రయాంగిల్ షేప్లో ఉన్న రెండు కూడా లైక్ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ 7xy², 3xy² ఈ రెండు కూడా లైక్ టర్మ్స్. వీటికి రైట్ మార్క్ ఇద్దాము. సేమ్ సింబల్స్ ఉన్నవన్నీ కూడా లైక్ టర్మ్స్ అవుతాయి. అండర్లైన్ చేసిన ఈ 3 లైక్ టర్మ్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం స్క్వేర్ లాగా చేసాము, ఈ 3 కూడా లైక్ టర్మ్స్. నెక్స్ట్ రౌండప్ చేసిన 2 కూడా లైక్ టర్మ్స్. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ ఇచ్చిన 2 టర్మ్స్ కూడా లైక్ టర్మ్స్. రైట్ మార్క్ ఇచ్చిన 2 కూడా లైక్ టర్మ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. 7x² అండ్ 2x ఆర్ అన్లైక్ టర్మ్స్ అన్నారు. ఇవి అన్లైక్ టర్మ్సే, ఎందుకంటే ఇక్కడ ఎక్స్కి ఎక్స్పోనెంట్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ ఎక్స్పోనెంట్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. ఎక్స్పోనెంట్తో సహా సేమ్గా ఉంటేనే అవి లైక్ టర్మ్స్, లేకపోతే అవి అన్లైక్ టర్మ్స్. ఇవి అన్లైక్ టర్మ్స్ అనే ఇచ్చారు కాబట్టి ఇది ట్రూనే అవుతుంది, ట్రూ. నెక్స్ట్ pq² అండ్ -4pq² ఆర్ లైక్ టర్మ్స్. సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, pq² కోఎఫిషియంట్ ఏదైనా ఉండొచ్చు. ఇలా ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటాము. సో ఇది కూడా ట్రూనే. xy -12x²y అండ్ 5xy² ఆర్ లైక్ టర్మ్స్. మూడిట్లోని వేరియబుల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ టర్మ్స్ కాదు, ఇది ఫాల్స్ అనమాట. సేమ్ వేరియబుల్స్ ఉండాలి ఎక్స్పోనెంట్స్తో సహా, అప్పుడు మాత్రమే వాటిని మనం లైక్ టర్మ్స్ అంటాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాము. ఆల్రెడీ మనం లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ గుర్తుపెట్టడం నేర్చుకున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వన్, ఐడెంటిఫై అండ్ రైట్ ది లైక్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్. మనకి ప్రతి ప్రాబ్లంలోనూ కొన్ని టర్మ్స్ ఇచ్చారు, ఇందులో లైక్ టర్మ్స్ని మనం గ్రూప్గా రాయాలన్నమాట. మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లంలో a² ఒక టర్ము, b² ఒక టర్ము, -2a² కామాస్తో సపరేట్ చేశారు చూడండి. మొత్తం మనకి 5 టర్మ్స్ ఉన్నాయి. ఈ 5 టర్మ్స్లో లైక్ టర్మ్స్ ఏవో రాయాలన్నమాట. లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్ ఉండాలి. a² ఇది a² లేదు, ఇక్కడ ఉంది a² అనేది. సో ఈ రెండు లైక్ టర్మ్స్ అవుతాయి. a²
-2a². ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. b², ఇంకెక్కడా లేదు. b², c² ఇంకెక్కడా లేదు. 4a అంటే ఏ అనే వేరియబుల్ ఎక్కడా లేదు. సో ఈ రెండు మాత్రమే లైక్ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, మొత్తం 4 టర్మ్స్ ఇచ్చారు. ఇందులో లైక్ టర్మ్స్ ఏవో రాయాలి. సేమ్ వేరియబుల్స్ ఉండాలి ఎక్స్పోనెంట్స్తో సహా. 3a అనే వేరియబుల్ ఇంకెక్కడా లేదు. xy ఎక్కడా లేదు. -yz అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది yz. ఆర్డర్ మారినా పర్వాలేదు కానీ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ అవుతాయి అన్నమాట. -yz to zy ఈ రెండు లైక్ టర్మ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇందులో కూడా మనకి 4 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో లైక్ టర్మ్స్ ఏవో గుర్తుపెట్టాలి. లైక్ టర్మ్స్ xy², ఇంకెక్కడ ఉంది xy²? ఇది కూడా xy². ఆర్డర్ మారింది, అంటే ముందు y² రాశారు, తర్వాత x ఉంది, కానీ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ అవుతాయి. -2xy², 5y²x ఈ రెండు లైక్ టర్మ్స్. నెక్స్ట్ x²y ఉంది, ఇక్కడ x²z ఉంది కాబట్టి ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ కాదనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, మొత్తం 5 టర్మ్స్ ఇచ్చారు. ఇందులో లైక్ టర్మ్స్ ఏవో గుర్తుపెట్టాలి. సేమ్ వేరియబుల్ ఉండాలి. p అనే వేరియబుల్ ఉంది, ఓన్లీ p మాత్రమే ఉన్నవి ఈ రెండు. సో 7p, -2p, 3p ఈ మూడు ఒక గ్రూపు, అంటే ఇవన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ 2లో కూడా చూడండి pq అనే వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒక గ్రూప్ అనమాట. 8pq, -5pq అంటే ఇందులో రెండు గ్రూపులు ఉన్నాయి లైక్ టర్మ్స్ అనేవి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, స్టేట్ వెదర్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ అన్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్. కిందిచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవి, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఏవి అనేవి గుర్తుపెట్టాలి. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్ని చేద్దాము. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 196లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా గుర్తుపెట్టాలి? ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. ఇఫ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ప్రతి టర్మ్ కూడా కాన్స్టెంట్ టర్మే, అంటే నెంబర్స్ కనుక అయినట్లయితే దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ని మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఇఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆల్జబ్రిక్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్. మనం ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పుకున్నాం న్యూమరిక్ టర్మ్ అంటే ఏమిటి, ఆల్జబ్రిక్ టర్మ్ అంటే ఏమిటి అని. ఒక్క ఆల్జబ్రిక్ టర్మ్ ఉన్నా సరే ఆ ఎక్స్ప్రెషన్ని ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఓన్లీ న్యూమరిక్ టర్మ్స్ మాత్రమే ఉంటే కనుక ఆ ఎక్స్ప్రెషన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్లో అన్ని నంబర్సే ఉన్నాయి కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇందులో కూడా ఓన్లీ నంబర్సే ఉన్నాయి కాబట్టి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఇందులో x అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇందులో y అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇది కూడా ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషనే. నెక్స్ట్ ఇందులో ఓన్లీ నంబర్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరికల్ ఎక్స్ప్రెషను. ఇందులో x అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషను. ఇందులో ఓన్లీ నంబర్సే ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇందులో కూడా వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్సైజ్లో ఉండే ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. సో ఇవి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కాదు కాబట్టి జస్ట్ ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్లో మనకి వేరియబుల్ ఉంది కాబట్టి x+1 అనేది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్లో m అనే వేరియబుల్ ఉంది కాబట్టి 3m² అనేది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ వన్లో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. 96 ఓన్లీ నంబరే ఉంది కాబట్టి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా వేరియబుల్స్ ఉన్నాయి, x², y, z అనే వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం కూడా ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఓన్లీ నంబర్సే ఉన్నాయి కాబట్టి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ 3 కూడా నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్స్ a² b² ఉన్నాయి కాబట్టి ఇది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, స్టేట్ వెదర్ ది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ గివెన్ బిలో ఈజ్ మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్ ఆర్ మల్టీనామియల్. కిందిచ్చిన ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మోనోమియల్ ఏది, బైనామియల్ ఏది, ట్రైనామియల్ ఏది, మల్టీనామియల్ ఏదో మనం గుర్తుపెట్టాలన్నమాట. ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్ని చేద్దాము. సో మనకి టైప్స్ ఆఫ్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని పేజ్ నెంబర్ 197లో ఉంది.
మనకి ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో లెక్క పెట్టడం వచ్చినట్లయితే అది మోనోమియలా, బైనామియలా, ట్రైనామియలా, మల్టీనామియలా అనేది చెప్పచ్చు అనమాట. సో కింద ఉంది చూడండి, ఒక్క టర్మే కనుక ఉంటే ఇచ్చిన ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఓన్లీ ఒక్క టర్మే ఉంటే కనుక ఆ ఎక్స్ప్రెషన్ని మోనోమియల్ అంటాము. ఒక్క టర్మే అంటే మధ్యలో ప్లస్లు మైనస్లు ఏమీ లేకుండా ఉంటే కనుక అది ఎన్ని నెంబర్స్ ఉన్నా ఎన్ని వేరియబుల్స్ ఉన్నా సరే అది మొత్తం ఒకటే టర్మ్ అవుతుంది. ఇక్కడ మనకు 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎక్స్ అని ఉంటే ఒకటే టర్మ్ కాబట్టి మోనోమియల్. 7xyz మధ్యలో ప్లస్లు మైనస్లు ఏం లేవు కాబట్టి ఇది మొత్తం ఒకటే టర్ము. 3x² ఇది కూడా ఒకటే టర్ము. qz² ఇది కూడా ఒకటే టర్ము. మధ్యలో ప్లస్లు మైనస్లు ఏమీ లేకపోతే ఎన్ని వేరియబుల్స్ ఇచ్చినా ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే అది మొత్తం ఒకటే టర్మ్ అవుతుంది. ఓన్లీ ఒక టర్మే ఉంటే కనుక దాన్ని మోనోమియల్ అంటాము. నెక్స్ట్ 2 అన్లైక్ టర్మ్స్ కనుక ఉన్నట్లయితే బైనామియల్ అంటాము. అన్లైక్ టర్మ్స్ అంటే డిఫరెంట్గా ఉండాలి వేరియబుల్స్. చూడండి ఇక్కడ ప్లస్ ఉంది మధ్యలో, ముందుది ఒక టర్ము తర్వాతది ఒక టర్మ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మధ్యలో ప్లస్ ఉంది, ముందుది ఒక టర్ము తర్వాతది ఒక టర్ము. మధ్యలో మైనస్ ఉంది, మైనస్కి ముందుది ఒక టర్ము తర్వాతది ఒక టర్ము. అలాగే ఇవన్నీ కూడా అన్లైక్ టర్మ్స్. ఇలా 2 టర్మ్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని బైనామియల్ అంటాము. నెక్స్ట్ 3 అన్లైక్ టర్మ్స్ కనుక ఉంటే దాన్ని ట్రైనామియల్ అంటాము. 3 టర్మ్స్ ఉండాలి. చూడండి ఇక్కడ ప్లస్కి ముందుది ఒకటి ఇదొకటి, అలానే ఇక్కడ ప్లస్తో సపరేట్ చేశారు కాబట్టి ఇది థర్డ్ టర్మ్. మొత్తం 3 టర్మ్స్. ఇందులో కూడా మొత్తం 3 టర్మ్స్. 3 టర్మ్స్ కనుక ఉంటే ట్రైనామియల్ అంటాము. 3 కంటే ఎక్కువ ఉంటే మోర్ దాన్ 1 అన్లైక్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ మల్టీనామియల్. ఇక్కడ చూడండి మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి. 4x², 2xy, cxd. నెక్స్ట్ 9p² ఫస్ట్ టర్ము, -11q సెకండ్ టర్ము, 19r థర్డ్ టర్ము, t అనేది ఫోర్త్ టర్ము. 3 కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే దాన్ని మల్టీనామియల్ అంటాము. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లో ఉండే థర్డ్ ప్రాబ్లమ్ని చేద్దాము. ఇది కూడా మనకి సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు కాబట్టి ఓరల్గా చెప్పేస్తాను. ఫస్ట్ వన్ y² ఓన్లీ ఒక టర్మే ఉంది కాబట్టి మోనోమియల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. 4y ఒక టర్ము, -7z అనేది ఇంకో టర్ము. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనామియల్ అవుతుంది. నెక్స్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి. 1x² ట్రైనామియల్ అవుతుంది. నెక్స్ట్ 7mn మధ్యలో ప్లస్లు కానీ మైనస్లు కానీ ఏమీ లేవు కాబట్టి ఇది మొత్తం ఒకటే టర్ము, మోనోమియల్ అవుతుంది. a² + b² 2 టర్మ్స్ ఉన్నాయి, బైనామియల్ అవుతుంది. 100xyz మధ్యలో ప్లస్లు మైనస్లు ఏం లేవు కాబట్టి ఒకటే టర్ము, మోనోమియల్ అవుతుంది ఇది. నెక్స్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి, బైనామియల్. నెక్స్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి, ట్రైనామియల్. నెక్స్ట్ మళ్ళీ 3 టర్మ్స్ ఉన్నాయి. 3y² ఒక టర్ము, -x²y² సెకండ్ టర్ము, 4x థర్డ్ టర్ము. 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్ అవుతుంది. నెక్స్ట్ 4 టర్మ్స్ ఉన్నాయి. 7x² ఒక టర్ము, -2xy ఒక టర్ము, 9y² ఒక టర్ము, 11 ఒక టర్ము. 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మల్టీనామియల్ అవుతుంది అనమాట. సో ఇవి మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్. నెక్స్ట్ వీడియోలో డిగ్రీ మోనోమియల్కి లేదా ఇచ్చిన ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి డిగ్రీ ఎలా కనుక్కోవాలి, అసలు డిగ్రీ అంటే ఏమిటి అనేది నేర్చుకుని ఈ 4-5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము.